ప్రవీణ్ గారు చనిపోయారు కదా, సో ఆయనకు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది ఎంక్వైరీ విషయంలో ఇట్లా? ప్రభుత్వం దగ్గర నుంచి ఏం సపోర్ట్ లేదండి వాస్తవానికి, నిజం చెప్పాలంటే. ఆయన చనిపోయారు, తీసుకొచ్చి ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు అంతే. కానీ దీని గురించి కొంచెం ప్రభుత్వం సీరియస్గా ఎవరైతే దీని గురించి కారకులు అయ్యారో దానికి కొంచెం సీరియస్ యాక్షన్, సీరియస్ ఇన్వెస్టిగేషన్, డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షను దోషించాలనేదే మెయిన్ పాయింట్ ఇక్కడ. అంతకుమించి ఇంకా ఏం లేదు. శిక్ష చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. మళ్ళీ క్రైస్తవుల పైన కానీ, లేకపోతే ఈ మధ్య మీరు చూస్తున్నారు క్రైస్తవుల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారంటే మేము ఇంకా తిరగబడతలేదు కాబట్టి. మాకు ఆ దేవుడు మాకు అది చెప్పింది అది కాదు. మాకు దేవుడు ప్రేమించమని చెప్పిండు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పిండు, నీకు పొరుగువాడికి సహాయం చేయమని చెప్పిండు. ఈ విధంగా మాకు దేవుడు చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం. సో మాకు దేవుడు తిరగబడమని, ఇతరులని కొట్టమని, లేకపోతే మనం ధర్మరక్షకులము, మనం యుద్ధం చేయాలని ఈ విధమైన పోరాటాలు మాకు నేర్పలేదు. మాకు దేవుడు శాంతిని నేర్పించాడు, ప్రేమను నేర్పించాడు. ఆ తత్వంలోనే మేము వెళ్తున్నాం తప్ప మరి ఇంకోటి కాదు. అయితే దీనికి కారకులు ఎవరో ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎవరు ఫోన్ కాల్స్ చేశారు, ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి. తెలిసింది కాబట్టి కనీసం దీని మీదైనా పోలీసులు యాక్షన్ తీసుకొని కాల్ డేటాను సంపాదించి ఎవరు బెదిరించారో వారిని తీసుకొచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా, దీని కారకులు వాళ్ళు శిక్ష పడేలాగా చేస్తే సరిపోతుంది. ఇంత తెలిసినా కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకున్న పవర్స్. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎన్ని మీడియా ఛానల్స్ ఏవేవి మెయిన్ ఇంపార్టెంట్ మీడియా ఛానల్స్ కవరేజ్ చేయట్లేదు. దీనికి కారణం ఏంటి? అదనమాట. సో దీని వెనకాల ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో, మణిపూర్లో చూసాం ఏం జరిగిందో, ఎంతవరకు న్యాయం జరిగిందో తెలియదు. సేమ్ అదే సాంప్రదాయాన్ని తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని పులుందామని చూస్తున్నారు అనమాట. అది విషయం. అలాగే ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రవీణ్ గారు అయిపోయారు, తర్వాత నెక్స్ట్ వేరే వాళ్ళు అంటే కూడా కొంచెం పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? పోస్టులు పెట్టడం అంటే బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో మనం చూడాలి. ఇప్పుడు క్రైస్తవులు పాస్టర్లు కూడా ఎవరిని ద్వేషిస్తూ దూషిస్తూ ఏ పోస్టులు కూడా పెట్టట్లేదు. వాళ్ళు అన్నదానికి, వాళ్ళు ట్రోల్ చేసిన దానికి ఆన్సర్ చెప్తున్నారు యాజ్ పర్ బిబ్లికల్గా. ఇది వాస్తవం అనేది. ఆ పుస్తకాలు చెప్పటం కానీ, దాని గ్రంథాలను వర్ణించి చెప్పడం కానీ, ఇది వాస్తవంగా అది చెప్తున్నారు. వాళ్ళకి అది ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచేదో చెప్పకుండా, వాళ్ళ సంస్కృతంలో ఉన్నటువంటి మంచేదో వారికి చెప్పకుండా మా పైన పడి ఏడుస్తాం అనేది ఎంతవరకు కరెక్టు? మీ దగ్గర మంచి ఏదైనా ఉంటే దాన్ని ప్రమోట్ చేయండి, దాని ద్వారా మీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోండి, మీ వాళ్ళని డెవలప్ చేసుకోండి. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ ఏంటంటే పాస్టర్లు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. బలవంతంగా మతం ఎట్లా మారుస్తారు? నీ చేత ఛాయ్ తాగిపోయలేను కదా, రూపాయి పెట్టి నీ చేత ఛాయ్ తాగిపోయలేను, బలవంతంగా మతం ఎట్లా మారుస్తాము? అది అసాధ్యం. సువార్త ప్రేమతో ప్రకటిస్తాము, స్వీకరించేది నీది. అది ప్రకటిస్తే మీకు భయం ఎందుకు అవుతుంది? అది ప్రకటిస్తే మీరు ఎందుకు బెదిరిపోతున్నారు? అంతే. మీరు గమనించాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న సత్యం ఏంటో చెప్పండి. చెప్పడానికి ఏం లేనప్పుడు, సబ్జెక్ట్ లేనప్పుడు భయం పుడుతుంది. మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, భయపడతారు, చెప్పట్లేదు. అది పాయింట్ ఇక్కడ. అందరికీ నమస్కారం. మేము ప్రవీణ్ పగడాలన్న గారు చనిపోయినంటే మా మియాపూర్ నియోజకవర్గం నుంచి, నింగంపల్లి నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. అన్నను దారుణంగా హత్య చేసి చంపేసారే తప్ప యాక్సిడెంట్లో చనిపోయింది కాదు. అన్న పేదవాళ్లకు, అనాథ పిల్లలకు ఆయన నీడ కల్పించిన వ్యక్తి. రెండోది, అనాథ పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నం పెట్టి ఆయన చూసుకుంటున్న వ్యక్తి. ఆయనను చంపేయడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఇక మీదట ఈ మతవాదులు క్రైస్తవుల మీద ఇట్లా దాడి చేయొద్దని మేము ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవులు ఏం జరిగినా అమాయకంగా ఉంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు అంటే వీళ్ళు అమాయకత్వం అనుకుని అంటున్నారు. కానీ మాకు దేవుడు నేర్పించింది ఏంటంటే అందరితోటి ప్రేమతో ఉండాలని నేర్పించింది తప్ప కొట్లాటలు చేసి, లేకపోతే ఇతరులను మతాలను కించపరిచి, లేకపోతే ఇతరులను చంపాలని కానీ నేర్పించింది కాదు. కాబట్టి మా గంధంలో కూడా అట్లా లేదు, అందరిని ప్రేమించమన్నది. కాబట్టి అందు గురించి అని మా పాస్టర్ అందరిని ప్రేమిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అట్లా అన్న ఉద్దేశంతో ఇలా చేయడం కరెక్ట్ కాదని మేము అడుగుతూ ఉన్నాం. అని అంత మంచి పర్సన్ని మరి ఎందుకు ఈ విధంగా చేశారని అనుకో? ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఇట్లా హత్య చేశారు తప్ప ఇంకోటి కాదు. ఆయన పట్ల చిన్నది కూడా ఆరోపణ లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేసిండు కానీ ఎవరికి కూడా చెడు చేయలేడు ఆయన. అది గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఎలా ఉంది? గవర్నమెంట్ పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తూ ఉన్నారు. అది పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లా వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మా అందరూ పాస్టర్లు కానీ, ఇప్పుడు మన జేమ్స్ అన్న కానీ, జయప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. మాకు కూడా అదే విధంగా పోస్ట్ మార్టం వచ్చిన తర్వాతనే ఏదైనా ముందుకెళ్దామన్న ఆలోచన, రిపోర్ట్లు వచ్చిన తర్వాత వెళ్ళాలన్న ఆలోచనలతో ఉన్నారు. కాబట్టి మేము కూడా అదే వేసి చూస్తున్నామన్న. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి
చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా గ్యారిసన్ వెస్లీ చర్చ్ మెంబర్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మరి రాజమండ్రి డిస్టిక్లో ఈ విధంగా గురుఘటన జరగడము పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి విషయంలో చాలా బాధాకరము. యావత్ భారతదేశము దీన్ని జీర్ణించుకోలేకపోతుంది. యావత్ భారతదేశము క్రైస్తవుల కుటుంబం అంతా కన్నీటి పెడుతుంది. ఈరోజు ఈ విధంగా పరిస్థితి మేము చూడాలని అనుకోలేని విషయము. కానీ ఈరోజు ఈ దుర్ఘటన ఈ విషయంని మేము విన్నామంటే చాలా బాధాకరం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీడీపీకి నేను చెప్పేది ఒకటే ఒక విషయం, దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట తీయాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, హోమ్ మినిస్టర్ మేడంని కోరుతున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాను. ఈ తెలంగాణలో మరి ఏ ఒక దైవజనులు దైవ సేవకులకి ఇలాంటి పరిస్థితి రావద్దని పరలోకంలో ఉన్న ప్రభు పేరుట కోరుతూ వేరుకుంటున్నాను. అంత మంచి పర్సన్ ఎందుకు ఇలా చేశారని అనుకోవచ్చు? ఒకటన్నా వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా అయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తుందో ఆ విధంగా అనేక నశించిపోతున్న బిడ్డల కోసము సువార్త ప్రకటించిన వ్యక్తి మా పగడాల ప్రవీణ్ గారు తన ఉన్నట్టు వాస్తవంగా వాక్యము పంచుకొని అనేక బిడ్డల రక్షణ భాగంలో నడిపిస్తున్న ప్రవీణ్ గారిని ఈ విధంగా చేయడము చాలా బాధాకరము. మేము జీర్ణించుకోలేకపోతున్నాము. నశించిపోతున్న బిడ్డలను రక్షణను నడిపించడానికి వచ్చినాడు యేసు ప్రభు. ఆయన ద్వారాలా అనేక దైవసేవకులు దైవజనులు లేవనెత్తి బిడ్డల్ని నశించిపోకుండా నీతి మార్గంలో రక్షణ మార్గంలో నడిపిస్తున్న దైవ సేవకుని ఈ విధంగా గురుఘటనగా ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి దీని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం వెంటనే దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఆంధ్ర తెలంగాణలో మరి క్రైస్తవులు ఆపరేషన్ బాగా ఉంది, దయచేసి గమనించండి. మన ఇంటి వరకు రాలేదనుకుంటున్నాం, కానీ మన ఇంటి వరకు వచ్చింది. మనం మేలుకోవాలి. ఇప్పుడైనా మనం మేలుకుంటే బాగుంటుంది. అందరం కూడా ఐక్యతగా సేవకులు, పాస్టర్లు, సంఘ కాపర్లు, క్రైస్తవ నాయకులు, సంఘాలు డినామినేషన్లు వదిలిపెట్టేసండి. డినామినేషన్ అన్ని కూడా వదిలిపెట్టండి. బాప్టిస్ట్, సిఎస్ఐ తెలంగాణ కాదు, అందరం కూడా సహోదరులము ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలన్నట్టుగా అందరం కలిసి ఉంటేనే కానీ మనం బలం పెరుగుతుంది. దయచేసి గమనించండి. రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవేతరులారా, క్రైస్తవులారా, దయచేసి మనందరం కూడా కలిసి ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి భయపడతాడు. లేకపోతే మాత్రము ఇలాగే ఈరోజు ప్రవీణ్ కావచ్చు, రేపు ఇంకోలు కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం. అందరం కూడా ఐక్యత కలిగి మనం ఉందాం. దయచేసి గమనించండి. డినామినేషన్లు వదిలిపెట్టేసండి. దయచేసి అందరం కూడా దీని మీద స్పందించాలి. దయచేసి తెలంగాణలో ఉన్న రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మనకి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారు కూడా దీని మీద స్పందించాలి. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దయచేసి స్పందించాలి. ఎందుకంటే క్రైస్తవులు మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించాం. కాబట్టి మాకు భద్రత కావాలి, చట్టపరమైన భద్రత కావాలి. కాబట్టి అందరం కూడా నిజంగా మరి స్పందించండి. దీని విషయంలో ఈ సంఘటన విషయంలో నేను ఖండిస్తున్నాం తీవ్రంగా. దేవుడు నిజంగా వారి కుటుంబాన్ని, ప్రవీణ్ అయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక. దేవుడు వారికి తోడుగా ఉండి వారిని దీవించును గాక. గాడ్ బ్లెస్. నేను రెవరెండ్ డాక్టర్ మందకుమార్, తెలంగాణ పాస్టర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుని, ఎన్సీఆర్ఎఫ్ తరఫున నేషనల్ సలహాదారునిగా ఈ యొక్క ప్రకటన తెలియజేస్తున్నాను. జై భీములు ప్రవీణ్ అన్న. ఈరోజు దళిత క్రైస్తవుల పక్షమున, అదే రీతిగా ప్రపంచ క్రైస్తవుల పక్షమున గొంతుకై వినిపించినటువంటి ఆయన ఈరోజు మూగబోయాడు. ఈరోజు దాని వెనుక ఎవరి కుట్రలున్నాయి, ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నాయని ఈ మానవ లోకము, ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుండి, చట్టాల నుండి వాళ్ళు తప్పించుకుంటారేమో కానీ దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడం ఎవరి తరము కాదని ఇగో ప్రపంచ క్రైస్తవాళి యొక్క అందరి పక్షమున మా నివాళులు అర్పిస్తున్నాం. వందనాలు వందనాలన్నో ప్రవీణన్న, వందనాలు వందనాలన్నో నా ప్రవీణన్న, వందనాలు వందనాలన్న ప్రవీణన్న, వందనాలు వందనాలన్నో నా ప్రవీణన్న. నువ్వు చూపిన బాటలోన సాగి తీరము చేరుకుంటాం. నువ్వు చూపిన బాటలోన సాగి తీరము చేరుకుంటాం. పల్లె పల్లె చేరినావు, ప్రభువు బోధలు చేసినావు. పల్లె పల్లె చేరినావు, ప్రభువు బోధలు చేసినావు.
క్రైస్తవుల వందనాలన్నా మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నా మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో మా ప్రవీణన్న నిన్ను చంపినోడు ఒక రోజు వస్తాడు కాళ్ళ దగ్గరికి నిన్ను చంపినోడు వస్తాడు కాళ్ళ దగ్గరికి నిన్ను చంపినోడు కూడా వస్తాడు నీ కాళ్ళ కాడికి నిన్ను చంపినోడు కూడా వస్తాడు నీ కాళ్ళ కాడికి నీవు చూపిన బోధలల్లో సాగి తీరము చేరుకుంటాం నీవు చూపిన బోధలల్లో సాగి తీరము చేరుకుంటాం నువ్వు చేసిన బోధలల్లో సాగి తీరము చేరుకుంటాం నీవు చేసిన బోధలల్లో సాగి తీరము చేరుకుంటాం క్రైస్తవుల వందనాలన్నో మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో మా ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న కన్నీటి మా విడుకోలన్నో ప్రవీణన్న కన్నీటి మా విడుకోలన్నో మా ప్రవీణన్న పల్లె పల్లె తిరిగినావు బోధలెన్నో చేసినావు పల్లె పల్లె తిరిగినావు ప్రభు బోధలు చేసినావు ఒక్కరొక్కరి కలిసినావు ఆదరణ చెప్పినావు ఒకరొక్కరు కలిసినావు ఆదరణ చెప్పినావు కలిసి మెలిసి ఉండమని కథలు ఎన్నో చెప్పినావు కలిసి మెలిసి ఉండమని కథలు ఎన్నో చెప్పినావు క్రైస్తవులందరూ ఒకటేనని కథము దొక్కి చెప్పినావు క్రైస్తవులందరూ ఒకటేనని కథము దొక్కి చెప్పినావు సాటివాణ్ణి ప్రేమించని బోధలెన్నో చేసినావు సాటివాణ్ణి ప్రేమించని బోధలెన్నో చేసినావు మతము కాదు మనిషి అని బోధలెన్నో చేసినావు మతము కాదు మనిషి అని బోధలెన్నో చేసినావు నీ మార్గం నిన్ను ఎట్లా పెట్టినారన్నో ప్రవీణన్న ఎట్లా మాట పెట్టినారన్నో ప్రవీణన్న కాలు మన్నో ప్రవీణన్న జ్ఞాపకాలు మన్నో ఓ ప్రవీణన్న వందనాలన్నో మా ప్రవీణన్న వందనాలమ్మో మా ప్రవీణన్న నీవు చూపిన బాటలోన సాగి తీరము చేరుకుంటాం నీవు చూపిన బాటలోన సాగి తీరము చేరుకుంటాం నువ్వు చేసిన బోధాలల్లా జీవిస్తూ ముందుకు సాగుతాం నీవు చేసిన బోధాలల్లా జీవించి సాగుతాము వేల వందనాలన్నో ప్రవీణన్న వేల వేల వందనాలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న కన్నీటి విడుకోలన్నో ప్రవీణన్న కన్నీటి విడుకోలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న క్రైస్తవుల వందనాలన్నో ప్రవీణన్న పల్లె పల్లె చేరినావు ప్రభు బోధలు చేసినావు పల్లె పల్లె చేరినావు ప్రభువు బోధలు చేసినావు ప్రభువు బోధలు చేసినావు ప్రభువు కొరకు బతికినావు ప్రభువు సేవలు చేసినావు ప్రభువు కొరకు బ్రతికినావు ఎట్లా మరిసి పోదుమోయన్నో ప్రవీణన్న ఎట్లా మరిసి పోదుమోయన్నో ఓ ప్రవీణన్న ఒకరొక్కరు ఒరిగినారు సుఖాలలో కలిసినారు ఒకరొక్కరు ఒరిగినారు సుఖాలలో కలిసినారు సుఖాలలో
కలిసినారు సూర్యులై వస్తూ ఉండ్రు సుఖాలలో కలిసినారు సూర్యులై వస్తూ ఉండ్రు ఏ దిక్కున ఉన్నావో మానా మీరు ఏ దిక్కులా ఉన్నావో మా ప్రవీణన్న మదిలల్లా ఉన్నారో అన్న మా ప్రవీణన్న మదిలల్లో ఉన్నావో అన్న ప్రవీణన్న అన్న ఈరోజు ఈ యొక్క ప్రవీణన్న యొక్క మరణము మరి తీరని లోటుగా మేమందరం భావిస్తున్నామన్నా. ఇది ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా మాకు నమ్మకం లేదు. ఆయన తాగి మరి బండి నడపడానికి కూడా చిత్రీకరిస్తున్నారు, మీద మందు పోసి కూడా మధ్యలోనే పట్టుకొని కొట్టి ఛాయ్ దాకన్నో బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు కాబట్టి ఛాయ్ దాకన్నో టిఫిన్ చేసాకన్నో ఆగి ఉండొచ్చు. వాళ్ళు పసిగట్టి మాటు వేసి అతని మీద ఈ యొక్క యాక్సిడెంట్గా గుర్తించి వారి చిత్రీకరించాలన్న కోణంలో కూడా మందు మీద చల్లి కూడా నోట్లు బలవంతంగా పోసి కూడా హెడ్ లైట్ పగలగొట్టి కూడా అతన్ని మరి ఈ రీతిగా అంతమొందించినట్టుగా మేము చూస్తున్నాం. కాబట్టి మీరు ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన మీడియా వ్యవస్థలారా, మీరు ఎన్ని చేసినా మమ్మల్ని ఎంత అడిగినా ఒకటే, ఇది ముమ్మాటికి హత్యే, ఇది ముమ్మాటికి యొక్క దుష్ట శక్తుల యొక్క హత్యేనని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ నివాళులు మేము ప్రవీణ్ అన్నకు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ ప్రవీణన్న, జోహార్ ప్రవీణన్న. ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ఏమి రాదురా ప్రవీణన్న బాటలోన సేవకులందరము ఎల్లుదాము. ఈ సేవకులు నీ యొద్దకొస్తే ప్రవీణన్న యుద్ధమే జరుగుతాది. ప్రవీణన్న ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. కష్టం వచ్చిన నష్టం వచ్చిన కన్నవారే రాకపోయిరి. కష్టం వచ్చిన నష్టం వచ్చిన కన్నవారే రాకపోయిరి. యేసు తప్ప ఎవరు రారోరో మాయన్న. ప్రవీణన్న బాటలో నా నడుదాము. ఏమి రాదురా ఈ మనుషుల వెంబడి యేసు తప్ప ఎవరు రారురా. ప్రవీణన్న జోహార్. అదే పగడాల ప్రవీణ్ గారిది మరి దైవజనులు మంచి వక్తకులు, మరి ఎంతో గొప్ప మరి రెండు రాష్ట్రాలకే కాకుండా భారతదేశంలో ఎందరియో మరి కళ్ళు తెరిపించినటువంటి వ్యక్తి. వాస్తవాలను మరి చెప్పుతూ మరి అన్ని మతాలని గౌరవిస్తూ అన్ని మతాలని ప్రేమిస్తూ అందరిని ప్రేమిస్తూ యేసుప్రభు దేవుడు మంచిని పెంచమన్నాడు, ప్రేమను పంచమన్నాడు, మానవత్వంతో జీవించమన్నాడు. ఆయన కూడా అతను చెప్పింది ఏంటి, ప్రతి విషయంలో కూడా మనుషుల్ని మనుషుల్లా చూడండి. మతాల ద్వారా మనకు క్రైస్తవ మతమే కానీ, హిందూ మతమే కానీ, ముస్లిం మతమే కానీ మతాలు కాదు ముఖ్యము, మానవత్వం ముఖ్యము, మంచితనం ముఖ్యము. మంచిని పెంచాలి, ప్రేమను పంచాలి. అది ఏ మతంలోనైనా. ఒక మతాలను ఒక మతాలు దూషించుకోవడంలో అర్థం లేదు. ఈ వాస్తవాలు చెప్పిన దానికి మరి ఇలా ఆయన దారుణమైనటువంటి మరి అది యాక్సిడెంటా, అది డెత్తా, అది తర్వాత ప్రభుత్వము ఆధీనంలో ఉన్నది. మరి వాట్ ఈజ్ వాట్ అన్నది అతి త్వరలో తెలియనున్నది. అయినప్పటికీ మరి అంటే
ఇతర మతాలను గౌరవిస్తూ మన మతాలని మరి బలపరుచుకుంటూ ఒకరికొకరము గౌరవించుకుంటూ దేవుని స్థలంలో ఉంచాలి. మనుషుల్లా ఉండాలి. కానీ మనము మృగాలుగా మారి ఒక మతం మీద ఒక మతం ఈర్ష్యలతోని కక్షలతోని భేదాలతోని ఇట్లా కొట్లాడుకోండి, ఇట్లా ఒకళ్ళొకళ్ళు చంపుకుంటే తల్లిదండ్రులకు మిగిలేది కన్నీటి ఘోష తప్ప ఇంకేముండదు. కనుక ప్రతి మతంలో నేను భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ మరి విజ్ఞప్తి చేసేదంటే మనమంతా ఇండియన్సే, మనమంతా హిందువులమే. హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే క్రైస్తవులు కొందరు, ముస్లింలు కొందరు, బుద్ధులు కొందరు, నాస్తికులు కొందరు రకాల టైప్ ఆఫ్ ఇష్టానుసారమైనటువంటి, ఎందుకంటే మనకు స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం కనుక, సెక్యులర్ దేశంలో ఉన్నాం కనుక ఇష్టానుసార మతాన్ని పాటిస్తున్నాం. కానీ ఒకటేంటంటే ఏ మతాన్నైనా గౌరవించాలా, ప్రేమించాలా, అందరి పట్ల మంచి స్వభావం కలిగి భగవంతుని రూపంలో ఆరాధిస్తూ మనిషిలా చూస్తూ మానవత్వంతో బ్రతకాలని, మానవత్వంతో మెలగాలని, ఇటువంటి దాడులు, ఇటువంటి గొడవలు, ఇటువంటి కొట్లాటలు మరెప్పుడు జరగకుండా తెలంగాణ రాష్ట్రమే కానీ, తెలుగు రాష్ట్రాలలో కానీ, భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూడాలని నేను భారతదేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మా ప్రవీణ్ గారి యొక్క మరి మరణము అది తీరని లోటు. అది ఎంత అంటే ఇప్పుడు ఎంత బాధపడ్డా ఏదైనా తిరిగి అతన్ని మేము తెచ్చుకోలేము. కనుక అంత గొప్ప మహానుభావుడు మా మధ్యలోనికి వెళ్ళి మరి దూరమైన దానికి మేము చాలా చింతిస్తున్నాం, వేదనతో దుఃఖంతో ఉన్నాం. యావత్ 2 రాష్ట్రాల 9 కోట్ల 9 కోట్ల ప్రజలు బాధతో ఉన్నారు. కనుక దయచేసి అందరూ కూడా మరి కొద్దిగా ఇప్పుడు ఆ లీగల్ ప్రాసెస్ వచ్చే వరకు అందరూ క్రైస్తవులందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా ఓపిక సహనంతో ఉండాలి. తర్వాత ప్రభుత్వంతో మనము చర్చల్లో ఈ వాస్తవాలు ప్రభుత్వము బయటపెట్టిన తర్వాత లీగల్గా మనం యాక్షన్ తీసుకోవాలి. కానీ మా దేవుడు నేర్పింది మాత్రం ఒకటే, మంచిని పెంచమన్నాడు, ప్రేమను పంచమన్నాడు. మరి మంచి గురించే బైబిల్ బోధిస్తుంది, మరి ప్రేమ గురించే బైబిల్ బోధిస్తుంది. కానీ మా బైబిల్ మతం కాదు, మా బైబిల్ మతాలకు వ్యతిరేకము. మానవత్వము, మంచితనము, ప్రేమ స్వభావమే మా బైబిల్ నేర్పేది. కనుక ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ బిషప్ దాసన్నగా నేను మరి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులందరికీ, మరి అందరికీ కూడా నేను నా ప్రకట సానుభూతి తెలుపుతున్నాను. అలాగే ఒక నిమిషం పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమో వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో 100కు 100% అది మర్డర్ అని, ఆయనపై అనేక గాయాలు ఉన్నాయని, మరి అది వెహికల్ వల్ల అటాక్ అయిందా, మరి కావలసుకొని ఇతరులు చేసిన రాదు ఇప్పుడు మనం చూడండి, మనం చెప్పలేము. కానీ గవర్నమెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయటపెట్టిన తర్వాత వాస్తవాలు ఏమైనా తెలిసిపోతుంది. ఇప్పుడు డిబేట్లో టైప్ ఆఫ్ మతాలు, విభిన్న జాతులు భారతదేశంలో ఉన్నాయి కనుక మనము ఒకరినొకరు మనము మాట్లాడుకుంటాం. కానీ మాటల బట్టికే ఉండాలి. కానీ అది కర్రల కాడికి, కట్టెల కాడికి ఈ కొట్టుకోవడం, చంపుకోవడం ఇది పద్ధతి కాదు. ఇది ఏ దేవుడు చెప్పలే, రాముడు చెప్పలే కొట్టుకొని సామని. మొన్న ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో ఒక మనిషి మీద దునికి జై శ్రీరామ్ అనుకుంటే ఎగిరి అతను చంపారు. ఏ గ్రంథాలు ఒక మనిషిని చంపమని, దేవుడి పేరు మీద చంపమని చెప్పాయి? ఏ గ్రంథాలు ఒక మనిషిని హింసించమని చెప్పాయి? ఏ గ్రంథమైనా మానవత్వంతో బ్రతకండి, మంచిని పెంచండి, ప్రేమను పెంచండి అని చెప్పాయి. కనుక మనము బతికినన్నతులు మరి కొండపోయి మనం చనిపోయిన తర్వాత ఏం కొండపోం. కానీ బతికున్నప్పుడు మంచి ప్రేమను, మరి మంచి మానవత్వంతో బ్రతికి, మంచి ప్రేమను చాటించి, మంచి పేరు తెచ్చుకొని, పేరు ప్రతిష్టతో బతకాలని మరి మా యొక్క బైబిల్ చెబుతున్నది. కనుక దయచేసి ఆ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూద్దాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలే ల్యాండ్ ఆర్డర్ లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇది రిపోర్ట్ ఎప్పుడు వస్తాయని అంటే 72 అవర్స్లో వచ్చే అవకాశం ఉంది. అది తెలంగాణలో కాదు, ఆంధ్రలో. కనుక రిపోర్ట్ అక్కడ వస్తుంది. ఇప్పుడు ఇంకొక 48 అవర్స్లో తెలుస్తాయి వాస్తవాలు. ప్రవీణ్ గారి అకాల మరణానికి మేము చింతిస్తూ దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్గా మోదస్ గారు మాట్లాడుతూ
దెబ్బలు తిన్నాక చచ్చిపోయినాక ఈ జనాలంతా మా జనాలంతా అమాయక జనాలు సంఘటితమైనారు. మేము మా దళిత క్రైస్తవులు తరపున మేము ఒకటే వాయిస్ చెప్తున్నాం, సావక ముందు సంఘటితం కాండి, చచ్చిపోయినాక మీ సానుభూతి వాళ్ళకి ఆయనకేం ఆత్మశాంతి మీరు చేకూర్చేది ఏముండదు. ఇది సమాజం ఫస్ట్ సమాజం గుర్తించుకోవాలి. ఏమి కాకముందే మనం అంతా సంఘటితం కావాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ప్రవీణ ప్రగాఢగా ఏదైతే పగడాల గారు అకాల మరణాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు చింతిస్తూ ముందుకొచ్చారు. ఈ ముందే చింతకు ముందే మీరు అందరూ బయటకు వచ్చి మేమంతా ఏకంగా సంఘటితంగా ఉన్నామంటే మీ జోలికి ఎవడు వచ్చాడు ఉండకపోవు. మీరు ఈరోజు హత్యనా అది యాక్సిడెంటా అన్నది ఎవరికి తెలియదు. ఇంకా అది ఎవరికి తెలియదు. గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు దానికి ఆదేశాలు జారీ చేసిర్రు. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసిర్రు. నిన్ననే ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అది ఏదున్నా కానీ ఏ తప్పిదం ఉన్నా వాళ్ళు బయటకు తీసి దాన్ని స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోనికి చంద్రబాబు గారు ఆదేశాలు చేసిర్రు. దీనికి మేము చంద్రబాబు గారిని హర్షిస్తూ అదే తెలంగాణలో ఉన్న ప్రజలను కూడా ఏ ఇబ్బంది గురి కాకుండా చూడవలసిన బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా ఈ ప్రాంగణంలో ఈ ప్రవీణ్ గారి ఏదైతే సానుభూతి వల్లగానికి వచ్చిన మా జనాలకు అందరికీ మేము ఒకటే చెప్తూ మనమంతా ముందే సంఘటితమైదాం. మనకు ఏదైనా ముందే మనం దాన్ని పసిగట్టి మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని గుర్తుపెట్టుకుంటూ మీరు ఈ అవకాశం మీ వీడియో మిత్రులకు మా వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూశాడు ఏ మనుషులు చెప్పారు ఆయనకి, ఎందుకు మాట మార్చాడు, ఎవరు ప్రెషర్ పెట్టారు ఆయనకి మాట మార్చమని చూస్తున్నాం, ప్రతిదీ చూస్తున్నాం. ఇంతవరకు భరించాం, సహించాం, ఓర్చుకున్నాం. క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం వంటి వాడు అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. నిద్రపోతున్న సింహం వంటి క్రైస్తవ్యాన్ని ఈరోజు మతోన్మాదులు రెచ్చగొట్టి తట్టి లేపారు. సింహము ఈరోజు విజృంభించబోతుంది. పంజా విసిరితే ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి, కూలిపోతాయని చెప్పి ఈ ప్రజాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ తెలుసు మనం చేయాల్సింది. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు రాలేదు. ఇప్పటికీ కూడా చాలామంది టీవీల దగ్గర లైవ్లో ఉండిపోయారు. 2 రోజులు రాజమండ్రిలో ఫైట్ చేశారు అన్నలు. నేను నిన్న మార్నింగ్ నుంచి ఉన్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు రాలేదు. ఎందుకో తెలుసా, క్రైస్తవులకి ఒక చిన్న అంటే సరిగ్గా బోధ అన్న చెప్పినట్లుగా సరిగ్గా బోధ జరగలేదు. కి ఒక పిరికితనం నేర్పించేశారు. మరలా చెబుతున్నాను, యేసుప్రభు వారు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు కదా, అందుకే మనం సహించాలి అనేది నేర్చుకున్నాం. అదే యేసుప్రభు వారు నిజంగా అదే చెప్తే, అదే యేసుప్రభు వారు యోహాను సువార్తలో ఆయనకు కొడితే ఆయన వేరే చెంప చూపించారా? లేదు. ఆయన ఏమంటాడంటే, నేను కాని మాట ఆడితే నువ్వు కొట్టచ్చు, నేను ఆడిన కాని మాట ఏమిటి అని ఆయన ఎదురు ప్రశ్నించారు. యేసుప్రభు వారు ఎదురు ప్రశ్నించారు. అంటే మరి యేసుప్రభు వారు ఎదురు ప్రశ్నించినప్పుడు మనం ఎందుకు ఎదురు ప్రశ్నించకూడదు? అంటే మనం ఎక్కడ రాంగ్ టీచింగ్ నేర్చుకున్నాం. మరి పౌలు ప్రశ్నించలేదా? నేను రోమీయుడిని, నన్నెలా మీరు కొడతారు, నన్నెలా శిక్షిస్తారు అని పౌలు ప్రశ్నించారు. మరి ఇదే బైబిల్ మనం నేర్చుకున్నాం కదా. సో వీ నీడ్ టు లెర్న్ టు ఆస్క్, వీ నీడ్ టు లెర్న్ టు క్వశ్చన్ ద పీపుల్. మన రైట్స్ కోసం మనం అడగడం నేర్చుకోకపోతే ఇలాగే చేస్తారు. ఒక మాట గమనించండి, మన గొంతులను ఒట్టేయడం లేదు, మనమే గొంతులను తెరవడం లేదు, మనం మౌనంగా ఉండిపోయాం. కాబట్టి ప్రతి క్రైస్తవ నాయకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ విషయంలో సీరియస్గా ఆలోచన చేయాలి. మరొక మాట, ఆ రోమా ప్రభుత్వం చేత చాలా మంది, లక్షల మంది చనిపోయారు కదా, ఇది హతసాక్షులు అవుతాము కదా, మంచిదే అంటున్నారు ఇప్పటికీ చాలా మంది మన క్రైస్తవులే. గమనించండి, రోమా ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాదు, అది రాజరిక ప్రభుత్వం. ఇప్పుడు మన రాజరిక ప్రభుత్వం క్రింద లేము, నియంతల క్రింద లేము, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మన ఓటు వేస్తేనే అతడు వస్తాడు అధికారిగా. అలాంటప్పుడు మన ఓట్లను కోసం మనల్ని వాడుకొని ఇంత దిక్కులేనట్లుగా చంపేయడం అనేది ఎంత విషాదకరమో అందరికీ అర్థమవుతుంది. డెడ్ బాడీని చూస్తే చిన్న పిల్లవాడు చెప్పేస్తాడు అది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా మర్డర్ అని. ఎన్నో ప్రశ్నలు మనకున్నాయి. అయినా ఇప్పటికీ కూడా మెయిన్ మీడియా, అలాగే పోలీసెస్, ఇంకా కొంతమంది, అలాగే ఇంతట్లా మహాసేన రాజేష్, వీరందరూ ఇది యాక్సిడెంట్ అన్నట్లుగా వీడియోలు చేస్తున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అని ఎవడైనా చెబితే మేము అడిగే దానికి మొదట వాడు సమాధానం చెప్పాలి. యాక్సిడెంట్ అయితే ముఖం మీద ఎందుకు దెబ్బలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఎందుకు దెబ్బలు లేవు, యాక్సిడెంట్ అయితే బండి మనిషి మీద పడుకోవడం ఏంటండి? అసలు సెన్స్ ఉందా వాళ్ళకి?
దుప్పటి కప్పినట్లుగా అంటే బండి వచ్చి అలా పడుకుంటుందా? అంతేకాకుండా బండి యొక్క బంపర్ రాడ్స్ మీద బ్లడ్ ఎందుకు ఉంది అంటే ముఖాన్ని పట్టుకొని ఆ బంపర్ రాడ్స్ కొట్టారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా ఆలోచన చేస్తుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. కాబట్టి మనమంతా సంఘటితం అవ్వాలి. ఈ ఒక్కరోజు మాత్రం కాదు, ఈ మూవ్మెంట్ అనేది మనం కొనసాగించాలి. ఈ హత్యని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తారంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి గంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్తో జరిగిన హత్యని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి. చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం నేను మీటింగ్ అనౌన్స్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు. గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3000 మందిని ఏ విధంగా చంపేశారు. మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు. 1000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేపాలే దేవుడు పంపించిన కోతని నమ్మిన అందరూ గ్రూపులు పెట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇది వ్యక్తిగత హత్య కాదు. కొన్ని రుజువులు వచ్చాయి. అయిన తర్వాత మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో ఇప్పుడు వచ్చేసి మన ప్రవీణ్ గారు చనిపోయింది వచ్చేసి మర్డర్ అని చెప్తున్నారు. సో అది ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది అసలు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో మా రిపోర్ట్లో అది మన యాక్సిడెంటల్ అని చెప్తున్నారు, కానీ అది తప్పండి పూర్తిగా. అది 100కి 100% అంటే ప్లాన్ చేశారు. నాకు తెలిసిన ఫిబ్రవరి నుంచే ప్లాన్ చేసినట్టుగా మనకు ఎవిడెన్స్లు ఉన్నాయి. ప్లాన్ చేసి ఆయనని చంపినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా ఇచ్చారా మనకు ఈ విధంగా అయిందని? లేదు, అది యాక్సిడెంటల్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగానే ఏదో తాగి ఏదో బండి నడిపాడు అని చెప్పేసి అట్లా ఇస్తున్నారు. అది పూర్తిగా రాంగ్ అండి. సో గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు, అదే మా బాధ. గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. సీరియస్ అంటే నిజాయితీగా ఏ వ్యక్తి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా, ఎవరైనా నిస్వార్థమైన వాళ్ళ జాబ్కి వాళ్ళు న్యాయం చేయాలి. అది న్యాయం ఎవరు చేయట్లేదని మాకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది ఈ యొక్క మన పగడాల ప్రవీణ్ విషయంలో. ఎందుకు చంద్రబాబు గారు స్పందించారు కదా, ఇన్వెస్టిగేషన్ చేయడం వేరండి, న్యాయంగా పనిచేయడం వేరు. ఇప్పుడు నేను కూడా మాట్లాడడం వేరు, స్పందించడం వేరు. నేను ఇంట్లో కూర్చొని ఎన్నన్నా మాట్లాడతా, కానీ ఇక్కడికి నేను వచ్చాను అంటే అర్థం ఏంటి? వర్క్ చేస్తున్నాను అంటే వర్క్లో న్యాయం ఉండాలి, వర్క్లో ఒక ధర్మం అనేది ఉండాలి. అట్లయితేనే ప్రతి ఒక్కరికి వాళ్ళు అంటే ముఖ్యమంత్రిగా ఆయనకు ఓటేసి గెలిపించాము అంటే ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎస్ ఈ ముఖ్యమంత్రి ఉంటే లేకపోతే ఈ ఆఫీసర్ ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. అంటే టాప్ టు బాటము ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే న్యాయం చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అప్పుడే మనకు మా క్రైస్తవ్యము ఎలాంటి సమస్య రాకుండా మేము హ్యాపీగా స్వేచ్ఛగా మేము ఉండగలమని మాకు ఒక ధైర్యం. లేదనుకోండి, ఎవరు రాంగ్ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మాకు ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగినా కూడా మాకు అన్యాయం జరుగుతుందని ఒక గాథ మాకుంటుంది. అంటే హోమ్ మినిస్టర్ కూడా స్పందించారు కదా, ఇన్వెస్టిగేషన్ చేసాము ప్రాపర్గా. హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు స్పందించారు? అందరూ అర్వంగా స్పందించడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం ఎక్కడ పోయారు? ఆయన మరి ఎక్కడ పోయాడు? ఆయన ప్రతిదానికి మాట్లాడతారు కదా, ఎక్కడో ఓడో రేవుకి వెళ్ళి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక మనిషి ఒక వక్త, ఒక మేధావి చనిపోయినప్పుడు మరి రావాలనే సోయి లేదా పవన్ కళ్యాణ్కి అని నేను అడుగుతున్నాను మీడియా ద్వారా. సో తను ఎందుకు అలా చేశారనేసి మీరు అంటారు? అదే అండి, ఈయన నోరు మూయించలేక ఈయన ప్రతి విషయంలో అంటే బైబిల్ విషయంలో కానీ, భగవద్గీత విషయంలో, ఖురాన్ మంచి పట్టున్న వ్యక్తి. ప్రతిదీ ఒక రిఫరెన్స్లు ఇచ్చి దాని గురించి మాట్లాడుతున్న వ్యక్తి. ఈయన ప్రతిదీ నిజం మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈయన నోరుని ఎలా మూయాలి? ఈయన నోరు మూయించలేక ఎన్నో డెబిట్స్ జరిగినప్పుడు ఈయన నోరు మూయించలేక వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ డెబిట్స్లో కూడా ఎట్లా అంటే వేరే మతాలని కించపరిచినట్టుగా మాట్లాడారని చెప్పేసి ఆయన ఎక్కడ కించపరచలేదండి, వాస్తవాన్ని మాట్లాడారు. కించపరచడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్లనే వాళ్ళకు ఒక మంట, ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, దాంట్లో ఏదైతే రాయబడ్డదో దాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒక మంటతోటే ఈ ఒక పగబట్టి ఈ విధంగా చేశారు. సో ప్రవీణ్ గారు బయట ఏ విధంగా ఉండేది? బయట ఏదండి, ఆయన మామూలు వ్యక్తి అంటే అందరిలాంటి వ్యక్తే. ఒక సేవాభావం ఉన్నది. నేను నిన్ననే విన్నాను, రాజులు రాణిలు అని ఒక సేవా సంస్థ పెట్టి చిన్న అనాథ పిల్లల్ని ఆయన ఆశ్రయం ఇచ్చి ఆయన పోషిస్తున్నాడు, వాళ్ళకి చదివిస్తున్నాడు అనే విషయం కూడా విన్నాను. మేము చాలా అంటే మా మీడియాలో కానీ ఆయన ఎక్కడ మాట్లాడినా ప్రేమగా, ఆప్యాయంగా, నవ్వుతూ మాట్లాడినట్టుగా కనబడదు తప్ప ఎక్కడ కోపంగా, ద్వేషంగా, రెచ్చగొట్టే విషయం ఎక్కడ మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు. ఒకవేళ ఇట్లాంటివి జరుగుతున్నాయి ఎందుకోసం అంటే మేబీ ఇలా డెబిట్లు పెట్టడం వల్ల జరుగుతుంది అనేసి అనుకోవచ్చా? ఎట్లా డెబిట్ పెట్టడం కాదండి, డెబిట్ పెట్టడం జరగదు కానీ అట్లనే ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. అట్లనే మరి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మనము మాట వరకే అండి, ఏదైనా మాటల యుద్ధం జరగాలి తప్ప
చేష్టల వరకు వెళ్ళకూడదు. అది ఏ ధర్మం చెప్పట్లేదు, బైబిల్లో చెప్పట్లేదు. బైబిల్లో ఏం చెప్తాం? నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పొగరుగా ఉండొద్దు, తగ్గించుకొని ఉండాలి, తాగడం మంచిది కాదని చెప్పి మేము బోధిస్తూ ఉంటాం. అదే ఖురాన్లో కూడా అట్లాగే ఉన్నది, భగవద్గీతలో కూడా ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు దాంట్లో తప్పేముంది? దాంట్లో చెప్పడానికి చంపడానికి ఏం సంబంధము? అది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ఉన్నట్టు చెప్పకూడదా? తాగకూడదురా బాబు, వ్యభిచారం చేయొద్దని తప్ప డెబిట్లలో అదే చెప్పారు. మా బైబిల్లో ఇది ఉంది, ఇగో మీ బుక్లో ఇలా ఉంది, మీ బుక్లో ఇలా ఉంది, మా బుక్లో ఇలా ఉంది అని ఒక గ్రంథాల్లో ఇలా ఉందని మాట్లాడారు తప్ప వేరేది ఏం లేదు. అంటే మాటలతో ఆయనను ఎదిరించలేకపోయారు అంతే. మాటలతో ఎదిరించలేక చేష్టలు చూపించారు. ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప వక్తని ఈరోజు పొట్టన పెట్టుకున్నారని మేము మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది ఎలాంటి హత్య అనుకోవచ్చు? అంటే మతపరమైంది అనుకోవచ్చా, లేకుంటే పర్సనల్ ఏమైనా? మతపరమైంది, 100% మతపరమైంది. ఆయనను నోరు ముయించలేక ఎట్లయినా నోరు ముయించాలి. ఈ యొక్క బైబిల్ గురించి బాగా ప్రచారం చేస్తున్నాడు, డెబిట్లలో బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు, మరి ప్రసంగాలలో బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన నోరు ముయించాలనే ఈ విధంగా చేశారు. సో తర్వాత కొన్ని పోస్టులలో ఏమొస్తుందంటే, తర్వాత ఇప్పుడు ప్రవీణ్ గారు అయిపోయారు, తర్వాత అజయ్ బాబు గారు అనేసి ఈ విధంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో దాన్ని ఏ విధంగా? అమర ప్రసాద్, కత్తి మహేష్ని అయిపోయింది, ఇప్పుడు పగడాల ప్రవీణ్ అయిపోయింది, నెక్స్ట్ అజయ్ బాబు అని చెప్పేసి నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. దీని మీద సీరియస్గా గవర్నమెంట్లో యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దూషిస్తేనే జీర్ణించుకోలేము, కానీ ఒక వ్యక్తిని మేము నెక్స్ట్ అజయ్ బాబు అన్నాడంటే అది ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ప్రవీణ్ అయ్యాడు, నెక్స్ట్ అజయ్ బాబు అంటే ఘోరమైన విషయము. భారతదేశంలో ఒకరినొకరు ప్రేమించుకుంటా, ఇప్పుడు నాకు ముస్లిమ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ హిందువులు ఉన్నారు, వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను, నేను పిలిస్తే వాళ్ళు వస్తారు, అందరం కలిసిమెలిసి ఉండే ఈ యొక్క దేశంలో చిచ్చులు పెడుతున్నారు. అంటే ఉన్నట్టుగా మాట్లాడద్దు, న్యాయంగా మాట్లాడద్దు. అది ఎక్కడైనా న్యాయం మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. మీరు మీ బైబిల్ గురించి మాట్లాడద్దు, మీరు దేని గురించి మాట్లాడద్దు అని చెప్పి ఆయనని ఈరోజు పొట్టన పెట్టుకున్నారండి. సో గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ అనేసి కోరుకుంటున్నారు? పూర్తిగా మాకు న్యాయం జరగాలి. పూర్తిగా ఆయనను చంపిన వాళ్ళు ఎవరో వెతికి పట్టుకొని వారిని ఉరిశిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క తీర్పు ఏదైతే బలంగా ఉంటుందో నెక్స్ట్ వేరే వాళ్ళు ఇలాంటి చేయకుండా, అంటే మళ్ళీ ఒకసారి ఇలాంటి జరగకుండా అంటే కఠిన చర్యలు తీసుకొని కఠిన విధి విధానాలు పెట్టాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఇలాంటివి జరిగితే వాళ్ళ కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరు జోలికి పోకుండా ఉండాలి. ఒక మతం వ్యక్తి ఇంకో మతం వ్యక్తి దగ్గర పోకుండా ఉండాలి. అందరు కలిసిమెలిసి ఉండాలి. అయితే కఠినమైన శిక్షలు, దుబాయ్లో ఎట్లాంటి శిక్షలు ఉన్నాయో అలాంటి శిక్షలు ఇక్కడ అమలు చేస్తే ఎవరు జోలికి వెళ్ళరు, మాట కూడా మాట్లాడకుండా ఎవరు పనులు వాళ్ళలో ఉంటారని నేను కోరుకుంటున్నాను. అంటే మణిపూర్లో కూడా ఇంతమందికి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, సో అక్కడ వచ్చేసి ఇంత ఇన్సిడెంట్ జరిగినా ఎవరు ఏం చేయలేదు, ఇక్కడ కూడా ఏం చేయరు అనేసి అనుకోవచ్చు, ఇట్లా చేశారనుకోవచ్చా? ఎట్లా అనుకుంటారో తప్పది. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్లో జరిగింది వేరే విషయం, అది ఇక్కడ జరుగుతుంది. మొత్తానికైతే క్రైస్తవ్యమే నష్టపోతుంది. ఇక్కడ క్రైస్తవ్యం నష్టపోతుంది, క్రైస్తవులే మేధావులను కోల్పోతుంది. క్రైస్తవ వ్యవస్థ మీద ఎందుకు పగబట్టిర్రు అని మేము అడుగుతున్నాం. క్రైస్తవం ఏం చేసింది? క్రైస్తవ్యం దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు అని ఒక మంచి మాటలు చెప్పడం వల్లనే కదా మా మీద పగబడుతున్నారు. అంటే మేము చెడ్డ మాటలు మాట్లాడాలా? మీరు తాగుమంటే తాగాలి, మీరు వ్యభిచారం చేయమంటే చేస్తే అప్పుడు మేము మంచోళ్ళమా? అది మీరు ఆలోచన. మేము ఏం చెప్తున్నాము సొసైటీకి ఎక్కడ పోయినా, బాబు మీరు భారతదేశంలో ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నారు, ఇవన్నీ మానేయండి అని చెప్తున్నాం. ఇది తప్పు, మీరు నరకానికి పోతారు, మీకు స్వర్గం కావాలి, పరలోకం కావాలంటే ఇది తప్పు, ఇలాంటి పాపాలు చేయకూడదని చెప్తున్నాం. అది తప్పని ఎట్లా అవుతాం? స్టువర్ట్పురం ఉంది చూడండి, స్టువర్ట్పురంలో అందరూ దొంగలే, లేడీస్ దొంగలే, జెంట్స్ దొంగలే, పిల్లలు కూడా దొంగలే ఉండే ఒకప్పుడు. కానీ ఈరోజు ఏమైంది? వాళ్ళు పూర్తిగా దొంగతనాలు మానేసి చర్చికి వెళ్తున్నారు. అంటే ఆ ఘనత ఎవరికి, ఆ ఒక్క క్రెడిట్ ఎవరికి వచ్చింది? బైబిల్కి కాదా? వాళ్ళు దొంగతనం పోలీస్ వ్యవస్థ వల్ల కాలేదు, కోర్టు వ్యవస్థ వల్ల కాలేదు, జడ్జితోటి కాలేదు, ఎవరితో కాని పని ఎవరు చేశారు? బైబిల్ చేసింది. యేసుక్రీస్తు ద్వారా వాళ్ళకి ప్రేమను ప్రకటించాం. ప్రేమను ప్రకటించడం తప్ప?
చెప్పండి. ప్రేమతో మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరు. నాన్న నువ్వు పాపం చేయకూడదు, నాన్న నువ్వు తప్పు చేయదు, అమ్మ నువ్వు తప్పు చేయకూడదు అని మేము ప్రేమపూర్వకంగా చెప్తున్నాం. పోలీసులు అయితే కొట్టి చెప్తారు, జైల్లో అయితే శిక్ష వేసి చెప్తారు. కానీ మేము ప్రేమగా సొసైటీలో ఉంటూ మేము మన పోలీసులు చేయలేని పని, మన గవర్నమెంట్ అంటే చేయలేని పని, న్యాయ వ్యవస్థ చేయలేని పనులు మేము చేస్తున్నాము. మేము అందరికీ ప్రేమగా బాబు పాపాలు చేయకూడదు, మీరు నరకానికి పోతారు, అది చేయడం తప్పు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి, నువ్వు సంతోషంగా ఎలా ఉండాలనుకుంటున్నావో ఇతరుడు అంతే సంతోషంగా కోరుకుంటాడు. కాబట్టి ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని కొట్టకూడదు, అందరిని ప్రేమించాలి, ప్రేమగా మాట్లాడాలి, ప్రేమనే అని ప్రకటిస్తున్నాం. అది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. ఇలాంటి ఎన్ని జరిగినా జరగకపోయినా మేము ప్రేమను, యేసు క్రీస్తు చెప్పబడ్డ ప్రేమను, దేవుడు చెప్పబడ్డ ప్రేమను, బైబిల్లో చెప్పబడ్డ ప్రేమను, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమను మేము ప్రకటిస్తూనే ఉంటాము. పాపాలు చేసే వ్యక్తులను మేము కాపాడుతూనే ఉంటాము. అంటే సొసైటీలో మేము మంచి పనులు చేస్తున్నా తప్ప చెడ్డ పనులు చేయడం లేదు. మేము సొసైటీని మారుస్తున్నాము, సొసైటీని డెవలప్ చేస్తున్నాము, సొసైటీని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని డెవలప్ చేస్తున్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. మీరు చదువుకోవాలి, మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, అందరం సమానత్వము, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు అందరి మీద, పాపుల మీద, మంచి వాళ్ళ మీద. కాబట్టి మేము కూడా అదే బోధిస్తున్నాం. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంత ప్రేమిస్తుండో నిన్ను నరహత్య చేసిన వాడిని కూడా అంతే ప్రేమిస్తున్నాడని మేము బోధిస్తున్నాం. ఆ మాటలను బట్టి, ఆ ప్రేమను బట్టి గొప్ప గొప్ప వాళ్ళు మారి ఈరోజు పాస్టర్లు అయ్యారు. గొప్ప గొప్ప వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, నరహత్యులు, వ్యభిచారులు, దొంగదారులు మారి ఈరోజు దేవుడి సేవలో ఉన్నారు. కాబట్టి మేము ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉంటాం, నిత్యము మేము పని చేస్తూనే ఉంటాం. మేము ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు మేము చేస్తాము. మేము చనిపోతే మా తరాలు చేస్తారు. ఈరోజు ఒక దీపం మారిపోయిందని మాకు బాధగా ఉంది. మా ఇంట్లో ఒక దీపం మారిపోయింది, కానీ కోట్ల దీపాలు వెలుగుతాయని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకరు పోస్ట్ పెట్టారు కదా సోషల్ మీడియాలో, ఏంటి అంటే ఇప్పుడు మీరు తర్వాత వచ్చేసి అజయ్ బాబు అని చెప్పి, సో వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ కానీ తీసుకోవడం, కేసు పెట్టడం కానీ మీరు ఏమైనా చేశారా? తప్పకుండా కేసులు పెడతాము. ఇప్పుడు మన డిఎస్పీతో మేడంతో మాట్లాడితే ఆమె మీరు రేపు రండి, ఇప్పుడు సందర్భం కాదు, మీరు రేపు వచ్చి మీరు ఏమేమి మీ ఎదురు ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ మాకు అప్పచెప్పండి, మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారని చెప్పేసి ఏ విధంగా అంటున్నారు మీరు? ఇది ఖచ్చితంగా ముమ్మాటికి 100% కాదు, 1000% ఇది హత్యనే. దిస్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్ కోల్డ్ బ్లడ్ మర్డర్. ఇది ఎందుకంటా ఉన్నా అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి గవర్నమెంట్ అది రిపోర్ట్ ఇస్తారని చెప్పి మాకు ముందే తెలుసండి. ఈరోజు రిపోర్ట్ వచ్చిందని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్తా ఉన్నారు. నిన్న అజయ్ బాబు గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఆయన రాజమండ్రికి వెళ్ళారు. సారీ, నేను ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఫ్లైట్ 4 o'clock వచ్చాను, నాకు తెలియదు. అయితే ఆయన లైవ్ నేను చూసినప్పుడు అజయ్ బాబు గారు అక్కడి నుంచి ఒక లైవ్ ఇస్తూ అంటా ఉన్న విషయం ఏంటంటే, అక్కడి నుంచే హాస్పిటల్ ముందు నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని, లోపల కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంట, ఈయన తాగి పడిపోయాడు, తాగి యాక్సిడెంట్ చనిపోయాడు అనే రిపోర్ట్ రాబోతూ ఉంది అని చెప్పి అజయ్ బాబు గారికి అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తే ఆయన బహిరంగంగానే లైవ్లో ఈ ప్రకటన చేశాడు. ఇది మాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ ఆపారు. ఎఫ్ఐఆర్ అక్కడికి వెళ్ళి మేము ప్రెజరైజ్ చేసి అంతమంది 1000 మంది వచ్చే వరకు కానీ ఎఫ్ఐఆర్ కాలేదు. జనరల్గా ఒక బాడీ దొరికిందండి, ఏం చేయాలి? అనుమానాస్పదలో బాడీ దొరికింది, ఏం చేయాలి? పోలీసు యొక్క ధర్మము, పోలీసు యొక్క వృత్తి, పోలీసు యొక్క జాబ్ అది. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. వాళ్ళు ఏమంటారు, అక్కడ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్ అనే వ్యక్తి, సరిపాల రాజేష్ అనే వ్యక్తి, టీడీపీకి సంబంధించిన వ్యక్తి, కూటమికి సంబంధించిన వ్యక్తి, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటో, మీరు మీ హస్బెండో లేదా మీ ఒక ఫ్యామిలీ ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే పోస్ట్ మార్టం చేస్తే బాడీ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు అవసరమా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అక్కడ వీడియో చక్కర్లు కొడతా ఉన్నాయి. దాని తర్వాత ఆయన ఒక గ్రౌండ్లోకి వచ్చాడు, ప్రాక్టికల్గా బాడీ దగ్గరకు వచ్చాడు. సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మీద అనేది తిరిగి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడండి. ఇది జరిగిన విషయం. అంటే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎఫ్ఐఆర్ కాకుండా పోస్ట్ మార్టం వద్దు అని ఫ్యామిలీని భయోగ్రాంతులకి చేయడము, భయపెట్టడము, వద్దని చెప్పి తప్పుదారికి పట్టించడము చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా
యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డరు. దాన్ని బయటికి రాకుండా ప్రభుత్వము గొంతు నొక్కేస్తూ ఉందని చెప్పి కనబడతా ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి అవతల ఉన్న వ్యక్తులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంది. ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేయాలంటే యోగి లాంటి వాడు వస్తాడు, రేపు అన్నాడు ఒకవేళ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే రౌడీ షీటర్స్ని ఏరి పారేస్తుంది, మమ్మల్ని కూడా చంపేస్తారని ఒక భయం కనబడతా ఉంది. ఆ భయం క్రియేట్ అవ్వడం బట్టి క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతా ఉంది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. ఇలాంటి క్రైమ్స్ మతం అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ ఏ క్రైమ్. ఇలాంటి హత్యలు, ఇట్లాంటి క్రైమ్స్ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న మారుతీరావు ప్రణయ్ హత్య మనం చూస్తూ ఉంటే A1గా ఉన్న వ్యక్తికి కోర్టు ఏమేసిందండి? ఉరిశిక్ష వేసింది. కేరళలో చూస్తూ ఉంటే వాళ్ళ ప్రియుడిని విషం పెట్టి చంపినందుకు ప్రియురాలకి కోర్టు ఏమేసిందండి? ఉరిశిక్ష వేసిందండి. మొన్న ఇక్కడే అనుకుంటా మలక్పేటలోనే ఎక్కడో భర్తని UK నుంచి వచ్చిన భర్తని ఆ డ్రమ్లో కుక్కి చంపినందుకు వాళ్ళిద్దరికి ఏమేసిందండి? ఇలాంటి శిక్షలు, సీరియస్ శిక్షలు ఒకవేళ అమెండ్ చేయగలిగితే క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతుంది. రెండోది న్యాయం జరిగినట్టు కనబడుతుంది. మూడోది మాలాంటి వారికి ధైర్యాన్ని భరోసా ఇచ్చినట్టు అవుతుంది. మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాలుగోది అవతల ఉన్న వ్యక్తుల్లో భయాన్ని పుట్టించండి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. న్యాయబద్ధంగా మీరు విచారణ చేయండి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయి. శివశక్తి కరుణాకరు, లలిత్ కుమారు, అమారా ప్రసాదు, డిచ్కీ బాబా అంటే రాధా మనోహర్ దాసు, ఐదోది సమీ. ఈ 5గురు ఆయనకి ఎప్పుడు థ్రెటనింగ్గా ఉండేవారు, థ్రెటనింగ్ చేస్తుండేవారు. ఆయనకి వీళ్ళకి ఎప్పుడు యుద్ధం నడుస్తూ ఉండేది, డిబేట్లు నడుస్తూ ఉండేది. ఆయన వీళ్ళ మీద ఆయన పోస్టులు, వాళ్ళ మీద పోస్టులు ఎప్పుడు జరుగుతూ ఉండేది నిరంతరం. వీళ్ళే శత్రువులు కాబట్టి వీరిని మీరు పూర్తి స్థాయిలో పిలిచి పూర్తిగా మీ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈయన చనిపోయారు, దాని తర్వాత అజయ్ బాబు గారు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టారంట కదా. అమారా ప్రసాద్ పెట్టాడు, దాని గురించి అమారా ప్రసాద్ పెట్టాడు. కత్తి మహేష్ అయిపోయాడు, ప్రవీణ్ అయిపోయాడు, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని పెట్టాడు. ఇప్పుడు నా వీడియో చూసి రేపు నా పేరు కూడా యాడ్ చేస్తారు. ఆల్రెడీ నాకు ఫోన్స్ వచ్చాయి, ఆల్రెడీ నాకు కొంతమంది చెప్తా ఉన్నారు నేను కూడా హిట్ లిస్ట్లో ఉన్నానని చెప్పి. ఏదేమైనా కానీ హతసాక్షులు అవ్వడానికి ప్రతి క్రైస్తవుడు ఇష్టపడతాడని. ఈరోజు ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యాడు. హతసాక్షి ఎందుకని అంటా ఉన్నా అంటే క్రీస్తు కోసం ఎవరైతే చనిపోతారో మా బైబిల్లో కూడా ఒక చక్కటి ఉదాహరణ కనబడుతుంది. స్టెఫెన్ అని ఒక వ్యక్తి ఉంటాడు, క్రీస్తు కోసం రాళ్ళతో కొట్టబడి చంపబడతాడు. చంపబడ్డప్పుడు ఆకాశం తెరబడి నాకు దర్శనం చూశానని చెప్పి ఉంటుంది బైబిల్లో. ఏంటో దర్శనం అంటే దేవుడు సింహాసనం నుంచి దిగి వచ్చి లేచి నిలబడిన ఈ వ్యక్తి చనిపోతూ వస్తూ ఉంటే ఈజ్ ఇన్వైటింగ్ అని చెప్పి కనబడుతుంది. సో ఒక క్రైస్తవుడిగా మేము సంతోషిస్తాము, హతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే నార్మల్ మరణం కంటే హతసాక్షులు అవ్వడం బట్టి పరలోకంలో దేవుడే లేచి నిలబడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడని చెప్పి మేము ఫీల్ అవుతాం. రెడ్ కార్పెట్ వేస్తారని చెప్పి వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ హ్యాపీ. ఈరోజు ప్రవీణ్ అన్న గారు చనిపోతే అదే జరిగింది. రెడ్ కార్పెట్ యేసు ప్రభు నిలబడ్డారు, వాళ్ళు వెల్కమ్ చేశారని చెప్పి మేము గట్టిగా చెప్పగలుగుతాము. సో దీన్ని బట్టి నేను చెప్తా అంటే మమ్మల్ని చంపుతామంటే మేము భయపడే వ్యక్తులం కాదు, హతసాక్షులు కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అట్లా పోస్ట్ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకోవడం జరిగింది? ఎందుకోసం అంటే ఇది తెలియకుండా జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గానే పోస్ట్ పెట్టారు, నెక్స్ట్ మీరే అని చెప్పేసి దాని గురించి తీసుకోవడానికి నేను సీఎం ఏంటి పార్టీకానికి మూసలు లెక్కించేటోని కిందకి యాక్షన్ ఇవ్వండి, కేసు పెట్టడం కానీ అట్లాంటి ఏమైనా చేసి అదే అంటున్నాను. ఇప్పుడు నా చేతిలో పవర్స్ ఉంటే ముసలు లెక్కించేటోని మనకి కిందకి వెళ్ళినాను. నా చేతిలో పవర్లు లేవుగా. నేను కట్టను పట్టుకునే వ్యక్తిని కాదు, ఆయుధాన్ని పట్టుకునే వ్యక్తిని కాదు, నేను కళాన్ని పట్టుకునే వ్యక్తిని. నా బైబిల్ నేర్పించింది నాకు కలం పట్టుకో అని చెప్పి, ఆయుధాలు పట్టుకోమని. మళ్ళీ ధర్మం నీకు అది నేర్పించిందని అడుగుతా ఉన్నాను. మీ శ్రీరాముడు అని చెప్పి అంటూ ఉంటావు కదా, శ్రీరాముడు వాళ్ళు శ్రీరామ రాజ్యం అని చెప్పి అంటావు కదా. శ్రీరామ రాజ్యం అంటే ఇదేనా? మనుషుల్ని చంపడమా, పరాయి మతాలను చంపడమా, ఆడవాళ్ళని రేపు చేయడమా? నీ శ్రీరాముడు ఇదే నేర్పించాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా దేవుడు అది నేర్పించలే, మాకు ప్రేమించమని చెప్పి అంటా ఉన్నాను. కానీ మాకు నిందితులు ఎవరైనా కానీ వాళ్ళు శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాము. లాస్ట్గా గవర్నమెంట్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేయాలి? మా డిమాండ్ వచ్చి SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో అదేవిధంగా క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ లేదా ముస్లింతో కలిపి మైనారిటీ అట్రాసిటీ అనే యాక్ట్ అనేది మాకు ఇవ్వడం బట్టి మాకు ఒక ప్రొటెక్షన్, ఒక గార్డ్, ఒక షీల్డ్ అనేది మాకు ఏర్పడుతుంది. తద్వారా మాకు ఒక ధైర్యం కలుగుతుంది అనేది మాకు కోరిక. గవర్నమెంట్ ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఒక మైనారిటీ అట్రాసిటీ యాక్ట్, SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎట్లుందో అలాంటి అట్రాసిటీ యాక్ట్ మాకు కూడా ఇవ్వాలి క్రైస్తవులకు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఏం చెప్పారు? పోస్ట్ మార్టం రిపోర్టు మాకు తెలుసు అండి, ముందే తెలుసు అది యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి. అర్థం చేసుకోవడానికి ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే పక్కనే అండి ఆ రోడ్డుకి ఎదురు మీకు కనబడుతుంది మాంకాళి టెంపుల్ అని చెప్పి. ఈ టెంపుల్ మీద ఒక 3 months బ్యాక్ దాడి జరిగింది. దానిలో మనకి రిపోర్ట్లో వచ్చింది ఏంటి, మానసికంగా మెంటలీ సిక్ ఇల్ అనే పర్సన్ దాడి చేశాడు, ఆ మెంటల్ గార్డ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు రథము, గుడులు తగలబడ్డాయి, దాడులు జరిగినాయి. అప్పుడు కూడా ఏం రిపోర్ట్స్ వచ్చాయి? ఇప్పుడు ఆయన క్రిస్టియనే అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన హిందువే. క్రిస్టియన్ హిందూ ఇచ్చింది ఒకటే స్టేట్మెంట్, ఏమని? ఇద్దరు మెంటల్ గాలే అని చెప్పి ఇచ్చారు. మెంటలీ సిక్ ఇల్లు
ఆడు ముస్లిం అయినా కానీ మనకి మైండ్ సరిగా లేదు, అందుకే దాడి చేశారు, సింపుల్గా కొట్టేశారు. ఎందుకు? మత ఘర్షణలు కావద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోవద్దు ప్రజలు. ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఇస్తుంది, మాకు ముందే తెలుసు. రిపోర్ట్ ఈరోజు వచ్చింది. నిన్ననే అజయ్ బాబు గారు కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి ఆయన ముందే చెప్పారు.